ఇంజనీర్లు కూడా ఎక్కడా నీటి జాడలు లేవని తేల్చి చెప్పారు. చెరువులు, కుంటలు, జలాశయాలు అన్నీ కరువు బారిన పడినట్లయింది. అప్పుడు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు ఒక మార్గం చూపించారు. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాల్లో అపారమైన పాండిత్యం, జ్ఞానం కలిగిన గణపతి శాస్త్రి గారిని అభినవ సరస్వతిగా శిష్యులు కొలుస్తారు. 82 ఆ జ్ఞాన వృద్ధుడు తనను కలిసిన పీవీఆర్కే ప్రసాద్ గారికి వరుణ జపం చేయించమని సూచించారు. పరిష్కారం లేని సమస్యను ఆ దేవుడు కూడా సృష్టించడు. ఆ పరిష్కారం కూడా మన చుట్టూనే ఉంటుంది, మనం గ్రహించాలంతే అని భరోసా ఇచ్చారు. వేదాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం మార్గాలున్నాయని చెప్తూ ఋత్విక్కులను ఆహ్వానించి వేదోక్త ప్రకారం వరుణ జపం నిర్వహించమని చెప్పారు. పౌరాణిక కథనాల్లో ఇటువంటి కరువు కాలం ఏర్పడినప్పుడు అలాగే చేశారని ప్రమాణాలు చూపాయి. ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు చెప్పిన ప్రకారంగా తిరుమల కొండ మీద 1979 నవంబర్ 8 నుంచి 3 రోజుల పాటు వరుణ జపం జరిగింది. యాగం పూర్తయిన తర్వాత క్షణమే వర్షం కురుస్తుందని పురాణాలు చెప్తున్నాయి. కానీ ఆకాశంలో ఎక్కడా కూడా మబ్బు తునక కూడా కనిపించలేదు. ఇక ఉత్సవం మూర్తులను ఆలయం లోపలకు వేంచేయించే పనిలో పడ్డారు.